అందరూ నమస్కారం. తెలంగాణ వీరనారి చాకలైలమ్మ గారి వర్ధంతి సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో గౌరవ స్పీకర్ గారి ఆధ్వర్యంలో గౌరవ స్టాఫ్ అందరూ కూడా ఆ వీరనారికి ఘనంగా నిర్వర్తించడానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ బసవరాజు సార్ గారికి, అదేవిధంగా ప్రభుత్వ వైపు రామచంద్ర గారికి, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచారి గారికి, స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తూ, ఏ ఆయుధం లేకుండా ఒక చేత రోకల్ బండ, ఒక చేత కారంపొడి, నిజంగా మహిళా లోకానికి చైతన్యపరంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం ఆ రోజు పోరాటం చేసినటువంటి వీర వనిత జయంతి కానీ వర్ధంతి కానీ 2022 ప్రభుత్వం అధికారికంగా చేపట్టడం సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వచ్చే జయంతి కూడా పెద్ద ఎత్తున ఆమె స్ఫూర్తిని మహిళా లోకానికి ఒక స్ఫూర్తిగా పోరాట పటిమనిచ్చినటువంటి చాకలైలమ్మ మన అందరం ఆదర్శంగా తీసుకొని భావి తరాలకు ఆమె చరిత్ర కూడా ఇంకా ఫుటల్లో లిఖించడమే కాదు, ఆచరణ కూడా సాధ్యమయ్యే విధంగా చేయాలని ఆమె వర్ధంతి సందర్భంగా ఘనంగా ఆమె నిర్వహించడానికి వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం గత స్వతంత్ర సమరయోధులు కానీ తెలంగాణ పోరాట యోధులకు పెద్దపీట వేసి గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన ఏదైతే పోరాట పట్టుకున్న వాళ్ళందరూ కూడా స్మరించుకొని వాళ్ళని ఆదర్శంగా ముందుకు తీసుకుపోతున్నందుకు గౌరవ ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి, సహచరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.